శివాలయంలో ఈ పనులు అసలు చేయకూడదు అని ఏమన్నా ఉంటాయా సిద్ధాంతాలు? చాలా ఉన్నాయి, కానీ అందులో కొన్ని చెప్పుకుందాం. మనకు మానవులు మనం చేస్తున్నటువంటి ముఖ్యమైన తప్పిద, శివాలయంలోకి వెళుతున్నప్పుడు ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకో. చాలా మంది తెలియక అలాగే వెళ్ళిపోతారు. నందీశ్వరుణ్ణి తన కొమ్ముల పైన చేయి పెట్టి వెనకాల తన తోకను రుద్దుతూ తనకు మన గోత్రము మన పేర్లు చెప్పి, స్వామి నీ దర్శనార్థం మేము వచ్చాము, మాకు శివ దర్శనానికి అనుజ్ఞ ఇవ్వమని ముందు నందీశ్వరుణ్ణి అడగాలంట. అప్పుడు ఆ నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పి, నీ భక్తుడు వచ్చాడు స్వామి పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తారు. అలా వెళ్ళకూడదు, అది మొట్టమొదటి. రెండవది, మనము దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు మనము అభిషేకానంతరము దర్శనం చేసుకుంటాం. అందరూ కూడా స్వామివారిని తాకితే చాలు, ఇలా తాకి నమస్కారం చేసుకున్నా చాలు. చూసి నమస్కారం చేస్తేనే అన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పాము. తాకి అభిషేకం చేసి నమస్కరిస్తున్నాం చాలు. కానీ మనం